ప్రపంచ రాజకీయాల్లో మరోసారి ప్రతీకార రాజకీయాలు కొత్త రూపం దాల్చాయా? ఇరాన్కు అనుబంధంగా భావించే ఒక సంప్రదాయవాద పత్రిక ప్రపంచంలోని 13 మంది ప్రముఖ నాయకుల పేర్లతో ప్రచురించిన రివెంజ్ లిస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు యూరప్కు చెందిన పలువురు అగ్రనేతల పేర్లు ఈ జాబితాలో కనిపించడం వెనక అసలు వ్యూహం ఏంటి? ఇది కేవలం ప్రచార యుద్ధమా, లేక ప్రపంచ నాయకత్వాన్నే మానసిక ఒత్తిడిలోకి నెట్టే సమాచార యుద్ధానికి నాంది పలుకుతున్న పరిణామమా? లెట్స్ వాచ్. పశ్చిమాసియా మరోసారి అత్యంత ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ దశలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్కే పరిమితమయ్యేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. టెహ్రాన్కు అనుబంధంగా భావించే సంప్రదాయ మీడియా వేదికల్లో ప్రపంచంలోని పలువురు అగ్రనేతల పేర్లతో కూడిన రివెంజ్ లిస్ట్ వెలుగులోకి రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ నాయకుల పేర్లు కూడా ఈ జాబితాలో కనిపించడం సాధారణ పరిణామంగా చూడలేం. ఇది ప్రాంతీయ ఘర్షణ పరిధిని దాటి ప్రపంచ శక్తి సమీకరణాల వైపు దృష్టి మళ్లిస్తున్న సంకేతంగా కనిపిస్తోంది. ఈ పరిణామం వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే ఇటీవల జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలు, ఇరాన్ అణు కార్యక్రమాలపై జరిగిన దాడులు, టెహ్రాన్ నాయకత్వంపై పెరిగిన ఒత్తిడిని పరిశీలించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇరాన్కు అనుబంధంగా భావించే మీడియా వేదికలు ప్రతీకారం అనివార్యమనే సందేశాన్ని ప్రపంచానికి చేరవేయడం కేవలం భావోద్వేగ స్పందన కాదు, ప్రత్యర్థి దేశాల రాజకీయ నాయకత్వాన్ని మానసికంగా ఒత్తిడికి గురిచేసే సమాచార వ్యూహంగా కూడా దీనిని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ కూడా ప్రతీకారం తప్పదనే హెచ్చరిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఈ జాబితా సాధారణ సోషల్ మీడియా పోస్టు కాదు. టెహ్రాన్ మున్సిపాలిటీ ఆధీనంలో వెలువడే సంప్రదాయవాద పత్రిక హమ్ షాహిరీ ప్రత్యేక ఇన్ఫోగ్రాఫిక్ రూపంలో దీనిని ప్రచురించింది. ఇప్పటివరకు ఈ జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారిక లక్ష్యాల జాబితాగా ప్రకటించలేదు. అయినప్పటికీ యుద్ధ వాతావరణంలో ఇలాంటి ప్రచారం కూడా అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, ప్రపంచ నాయకుల భద్రతా వ్యవస్థలు, నిఘా సంస్థల అప్రమత్తతపై ప్రభావాన్ని చూపగలదు. ఒకప్పుడు యుద్ధం క్షిపణులు, డ్రోన్లు, బాంబుల చుట్టూ తిరిగేది. ఇప్పుడు సమాచార యుద్ధం, మానసిక ఒత్తిడి, రాజకీయ సంకేతాలు కూడా సమానంగా వ్యూహాత్మక ఆయుధాలుగా మారుతున్నాయని ఈ పరిణామం స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ రివెంజ్ లిస్టులో కనిపిస్తున్న పేర్లను పరిశీలిస్తే వాటి ఎంపిక వెనుక ఒక స్పష్టమైన భౌగోళిక రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వంటి కీలక నాయకులను ఒకే జాబితాలో చేర్చడం యాదృచ్ఛిక నిర్ణయమైతే కాదు. ఇరాన్ దృష్టిలో వీరంతా ఒకే వ్యూహాత్మక కూటమికి ప్రతినిధులనే సంకేతాన్ని ఈ ప్రచారం పంపిస్తోంది. ప్రత్యర్థి దేశాలను విడివిడిగా కాకుండా ఒకే రాజకీయ సైనిక కూటమిగా చిత్రీకరించడం ద్వారా టెహ్రాన్ తన అసంతృప్తిని మరింత విస్తృత స్థాయిలో వ్యక్తపరుస్తోంది. ఈ ఎంపిక వెనుక ఇటీవల జరిగిన యుద్ధ పరిణామాలు కూడా కీలక పాత్ర పోషించాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలను యూరోపియన్ దేశాలు బహిరంగంగా ఖండించకపోవడంపై టెహ్రాన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు, అమెరికా సైనిక విమానాలకు గగనతల వినియోగం, దౌత్యపరమైన మద్దతు, భద్రతా సహకారం వంటి అంశాలను కూడా ఇరాన్ తన విమర్శలకు ఆధారంగా చూపిస్తోంది. అందుకే ఈ జాబితా అమెరికా, ఇజ్రాయెల్తో ముగియలేదు. పాశ్చాత్య కూటమికి చెందిన కీలక నాయకులను కూడా ఒకే వరుసలో నిలబెట్టింది. అంటే ఇది ఒక నాయకుడిపై ప్రతీకార సందేశం కాదు, పాశ్చాత్య వ్యూహాత్మక కూటమిపై రాజకీయ ఒత్తిడిని పెంచే ప్రయత్నంగా విశ్లేషించబడుతోంది. ఈ పరిణామాన్ని మరో కోణంలో చూస్తే ఇది ఆధునిక సమాచార యుద్ధానికి కూడా ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. ప్రత్యర్థి దేశ నాయకుల పేర్లను బహిరంగంగా ప్రచారం చేయడం ద్వారా భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేయడం, అంతర్జాతీయ మీడియాలో చర్చకు దారితీయడం, ప్రపంచం దృష్టిని తమ వైపు మళ్లించడం కూడా ఒక వ్యూహమే. ఈ జాబితా అధికారిక ప్రభుత్వ ప్రకటన కాకపోయినా ప్రపంచ నిఘా సంస్థలు, భద్రతా వ్యవస్థలు, దౌత్య వర్గాలు దీన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఆధునిక భౌగోళిక రాజకీయాల్లో యుద్ధాలు కేవలం సరిహద్దులోనే జరగవు. సమాచార వేదికలు, ప్రచార వ్యూహాలు, రాజకీయ సంకేతాలు కూడా దేశాల మధ్య శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే ప్రధాన సాధనాలుగా మారుతున్నాయని ఈ పరిణామం స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ పరిణామాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంటున్నవి ప్రపంచ భద్రతా సంస్థలే. ఎందుకంటే ప్రపంచంలోని పలువురు అగ్రనేతల పేర్లు ఒకే జాబితాలో కనిపించడం సహజంగానే నిఘా వ్యవస్థల అప్రమత్తతను పెంచుతోంది. గతంలో కూడా ఇరాన్కు అనుబంధంగా ఉన్న శక్తులపై పాశ్చాత్య దేశాలు లక్షిత దాడుల కుట్రలు, హత్యాయత్నాల ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా 2020లో ఖాసిం సులేమానీ హత్యానంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అదనపు భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటినుంచి ఇరాన్కు సంబంధించిన ప్రతి హెచ్చరికను అమెరికా భద్రతా సంస్థలు అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ తాజా జాబితా కూడా సాధారణ ప్రచారంగా కాకుండా భద్రతాపరమైన హెచ్చరికగా పరిగణించబడుతోంది. ఈ ఇన్ఫోగ్రాఫిక్ లో కనిపించిన సంకేతాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. పలువురు ప్రపంచ నాయకులను ఖైదీ దుస్తులు చూపించడమే కాకుండా ట్రంప్, నెతన్యాహు చిత్రాలపై క్రాస్ హెయిర్ గుర్తులు ఉంచడం ద్వారా ఒక స్పష్టమైన మానసిక సందేశాన్ని పంపించే ప్రయత్నం జరిగింది. ప్రత్యర్థిని ముందుగా భద్రతాపరంగా అప్రమత్తం చేయడం, తర్వాత రాజకీయంగా ఒత్తిడికి గురి చేయడం, చివరకు ప్రపంచవ్యాప్తంగా చర్చను తమ వైపు మళ్లించడం కూడా ఆధునిక సమాచార యుద్ధంలో భాగమే. ఇదే కారణంగా ఇలాంటి ప్రచారాల్ని భద్రతా వ్యవస్థలు కేవలం మీడియా కథనాలుగా తీసుకోవు. వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం, ప్రభావం, భవిష్యత్తు ప్రమాదాలను కూడా సమగ్రంగా విశ్లేషిస్తాయి. ఈ పరిణామం ఆధునిక యుద్ధాల స్వరూపంలో వచ్చిన మార్పును కూడా స్పష్టంగా చూపిస్తోంది. ఒకప్పుడు యుద్ధం అంటే సరిహద్దులు, క్షిపణులు, వైమానిక దాడులు మాత్రమే గుర్తొచ్చేవి. ఇప్పుడు సైబర్ యుద్ధం, సమాచార ప్రచారం, మానసిక ఒత్తిడి, లక్ష్యిత హెచ్చరికలు కూడా అంతే ప్రభావవంతమైన ఆయుధాలుగా మారే. ప్రత్యర్థి దేశ నాయకత్వాన్ని నిరంతర భద్రత ఒత్తిడిలో ఉంచడం కూడా ఒక వ్యూహంగా మారుతోంది. అందుకే ఈ రివెంజ్ లిస్టును ఒక వార్తగా మాత్రమే చూడలేం. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో భాగమైన సమాచార యుద్ధంగా దీనిని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆధునిక భౌగోళిక రాజకీయాల్లో ప్రతి ప్రకటన, ప్రతి హెచ్చరిక, ప్రతి ప్రచార సందేశం బాంబు పీలుడు సృష్టించకపోయినా ప్రపంచ భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే శక్తిని మాత్రం ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ప్రపంచ రాజకీయాల్లో యుద్ధాల స్వరూపం వేగంగా మారుతోంది. ఒకప్పుడు సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, సరిహద్దు ప్రాంతాలే ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. ఇప్పుడు ప్రత్యర్థి దేశాల రాజకీయ నాయకత్వాన్ని వ్యూహాత్మక ఒత్తిడికి గురిచేసే ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ నాయకుల పేర్లతో ప్రచారంలోకి వచ్చిన ఈ రివెంజ్ లిస్టు కూడా అదే మార్పుకు ప్రతీకగా కనిపిస్తోంది. ఇది ప్రత్యక్ష సైనిక చర్య కాదు, కానీ భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేయడం, అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చను రేకెత్తించడం, ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చితిని పెంచడం వంటి ప్రభావాలను సృష్టించే సమాచార వ్యూహంగా విశ్లేషించబడుతోంది. అందుకే దీనిని కేవలం ప్రచార కథనంగా విస్మరించే పరిస్థితి లేదు. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కూడా ముడిపడి ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరిగే ప్రతి సంఘటన, చమురు మార్కెట్లు, హార్ముజ్ జలసంధి భద్రత, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, ఇంధన ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఇలాంటి సమయంలో ప్రపంచ నాయకులపై ప్రతీకార ప్రచారం మరింత ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది. ఒక చిన్న హెచ్చరిక కూడా భారీ భద్రతా ఏర్పాట్లకు, అదనపు నిఘా చర్యలకు, దౌత్యపరమైన అప్రమత్తతకు కారణమవుతోంది. అదే ఆధునిక అంతర్జాతీయ భద్రతా వ్యవస్థలో కనిపిస్తున్న కొత్త వాస్తవం. అందుకే అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి. అయితే ఒక విషయాన్ని స్పష్టంగా వేరు చేయాలి. హమ్స్ షహ్రీ ప్రచురించిన ఈ జాబితాను ఇప్పటివరకు ఇరాన్ ప్రభుత్వం అధికారిక లక్ష్యాల జాబితాగా ప్రకటించలేదు. అయినప్పటికీ ఇలాంటి ప్రచారాలు ప్రపంచ నాయకుల భద్రతా, నిఘా వ్యవస్థలు, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ప్రభావం చూపగలవనే వాస్తవాన్ని విస్మరించలేం. ఈ సంఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. భవిష్యత్ యుద్ధాల్లో క్షిపణులు, డ్రోన్లు, బాంబులు మాత్రమే నిర్ణయాత్మక ఆయుధాలు కావు. సమాచార యుద్ధం, మానసిక ఒత్తిడి, ప్రచార వ్యూహాలు కూడా సమానంగా శక్తివంతమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రతీకారం పేరుతో వెలుగులోకి వచ్చిన ఈ జాబితా ప్రపంచ రాజకీయాలను వెంటనే మార్చకపోవచ్చు, కానీ ప్రపంచ నాయకత్వాన్ని వ్యూహాత్మక ఒత్తిడి కేంద్రంగా మార్చే కొత్త యుద్ధ ధోరణి వేగంగా విస్తరిస్తుందనే సంకేతాన్ని మాత్రం స్పష్టంగా ఇస్తోంది. అదే ఈ మొత్తం పరిణామం తెలియచేస్తున్న అసలైన సందేశం.